హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కోడ్ స్పియర్. సో ప్రీవియస్ వీడియోలో నేను డిఫాల్ట్ పారామీటర్స్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలో వాట్ ఈస్ డిఫాల్ట్ పారామీటర్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ పారామీటర్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ యూజెస్ ఆఫ్ డిఫాల్ట్ పారామీటర్, సింటాక్స్ అండ్ కోడింగ్ పార్ట్ మొత్తం చూపించాను. ఆ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కాన్సెప్ట్ స్ప్రెడ్ ఆపరేటర్. ఈరోజు కాన్సెప్ట్ స్టార్ట్ చేసే ముందు మన వీడియోని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో మన కాన్సెప్ట్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు నేను చెప్పబోయే కాన్సెప్ట్ స్ప్రెడ్ ఆపరేటర్స్. సో వాట్ ఈస్ స్ప్రెడ్ ఆపరేటర్? డెఫినిషన్ వచ్చేసి the spread operator allows you to expand or spread arrays and objects into multiple elements. సో ఈ స్ప్రెడ్ ఆపరేటర్ని యూజ్ చేసి మనము ఎక్స్పాండ్ చేయడం, అరేస్ని ఎక్స్పాండ్ చేయడం కానీ ఆబ్జెక్ట్ని ఎక్స్పాండ్ చేయడం కానీ ఇన్ మల్టిపుల్ అరేస్ లాగా, మల్టిపుల్ ఎలిమెంట్స్ లాగా మనం అరేస్ని ఆబ్జెక్ట్స్ని ఎక్స్పాండ్ చేయాలి అనుకున్న టైంలో మనకి స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ అవుతుంది. సో ఇదైతే కోడింగ్ పార్ట్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే డెఫినేషన్ చెప్తాను, నోట్ చేసుకోండి. దిస్ అలోస్ టు ఎక్స్పాండ్ ఆర్ స్ప్రెడ్ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇంటూ మల్టిపుల్ ఎలిమెంట్స్. సో ఇది డెఫినేషన్. నెక్స్ట్ వచ్చేసి ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అనేది మనం మెనీ వేస్ లో యూజ్ చేయగలము. సో ఫస్ట్ వచ్చేసి నేను స్ప్రెడ్ ఆపరేటర్ విత్ అరేస్ తోటి ఎగ్జాంపుల్ కోడింగ్ చూపిస్తాను, చూడండి. స్ప్రెడ్ ఆపరేటర్ విత్ అరేస్. సో కాన్స్ట్ array1 ఈక్వల్స్ టు ఒక అరే తీసుకుందాం. సో దెన్ నెక్స్ట్ కాన్స్ట్ array2 ఈక్వల్స్ టు 6, 7, 8, 9. సో ఇవి 0. ఇవి 2 అరేస్ అన్నమాట. మనము ఈ 2 అరేస్ ని కంబైన్ చేసి ఒక అరేగా మార్చడానికి కూడా మనకి ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. సో ఎలా యూజ్ అవుతుందో చెప్తాను, చూడండి. కాన్స్ట్ కంబైన్డ్ అరే కదా, ఇది అరే కంబైన్డ్ ఈక్వల్స్ టు అరే. సో 3 డాట్స్ అన్నమాట, దీనికి సింబల్ వచ్చేసి 3 డాట్స్ ఇచ్చేసి నేమ్ ఇస్తాము. సో 3 డాట్స్ array1, ఇక్కడ ఉంది కదా మనకి నేమ్ ఫస్ట్ అరేకి array1, కామా నెక్స్ట్ మళ్ళీ 3 డాట్స్ array2. సో ఇప్పుడైతే కంబైన్డ్ అరే మనకి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను కన్సోల్ చేస్తాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అరే కంబైన్డ్. సో ఇప్పుడు మనకి ఈ రెండు కంబైన్ అయ్యి ఒకే అరే లాగా అవుట్పుట్ వస్తుంది, చూడండి. సో చూడండి, 1 2 3 4 5 ఫస్ట్ అరే, 6 7 8 9 0 సెకండ్ అరే, మొత్తం కంబైండ్ అయ్యి ఒకే అరేగా అవుట్పుట్ ఇచ్చింది. సో ఈ విధంగా మనకి ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అనేది అరేస్ లో యూజ్ అవుతుంది. అలాగే ఇంకొక మెథడ్ ఏంటంటే మనము డిస్ట్రక్ట్, ఓకే ఫస్ట్ అయితే స్ప్రెడ్ ఆపరేటర్ విత్ అరేస్ అయిపోయింది. స్ప్రెడ్ ఆపరేటర్ విత్ ఆబ్జెక్ట్స్ చూద్దాము. సో కాన్స్ట్ person equals to name Raju, age 27, address Hyderabad,
కాంటాక్ట్. సో ఇది కాంటాక్ట్ అనుకో. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఈ ఆబ్జెక్ట్ లో ఇంకొక ఆబ్జెక్ట్ కూడా తీసుకున్నాం. కాన్స్ట్ వెహికల్ తీసుకున్నాం. వెహికల్ నేమ్ ఆడి నెక్స్ట్ కలర్ బ్లాక్ మోడల్ 2023 కాస్ట్. సో ఇది 2 ఆబ్జెక్ట్స్ అన్నమాట. సో మనం ఈ 2 ఆబ్జెక్ట్స్ ని కంబైన్ చేయడం కూడా సేమ్ అంతే. కాన్స్ combined object equals to 3 dots person, comma 3 dots vehicle. సో ఇప్పుడైతే అవుట్పుట్ చూద్దాము. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కంబైన్డ్ ఆబ్జెక్ట్. సో చూడండి, పర్సన్ డీటెయిల్స్ వచ్చేసాయి, వెహికల్ డీటెయిల్స్ వచ్చేసాయి. మొత్తం ఈ 2 డీటెయిల్స్ కలిపేసి ఒకటే ఆబ్జెక్ట్ గా మనకి ప్రింట్ అయింది. నేమ్, ఏజ్, అడ్రస్, కాంటాక్ట్. ఈ 4 వచ్చేసి పర్సన్ ప్రాపర్టీస్. కలరు మోడల్ కాన్స్ వచ్చేసి వెహికల్. సో నేమ్ అనేది మనకి రెండిట్లోనూ ఉంది కాబట్టి మనకి ఒకటే ప్రింట్ అయింది. చూడండి, రెండిట్లో మనకి నేమ్ సేమ్ ఉంది. సో ఇక్కడైతే నేను చేంజ్ చేస్తాను. కార్ నేమ్ చేంజ్ చేస్తాను. కార్ నేమ్ గా చేంజ్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం 2 వస్తాయో లేదో. సో చూడండి, ఇప్పుడైతే నేమ్ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి సెకండ్ ఆబ్జెక్ట్ లో నేమ్ ఒకటి ఇందాక ప్రింట్ అయింది. ఇప్పుడు నేను రెండిటికి ఫస్ట్ దానికి నేమ్ అని ఇచ్చాను, సెకండ్ దానికి కార్ నేమ్ అని ఇచ్చాను. సో ఇప్పుడైతే మనకి 2 ప్రింట్ అయ్యాయి. నేమ్, ఏజ్, అడ్రస్, కాంటాక్ట్. ఈ 4 ప్రాపర్టీస్ బిలాంగ్స్ టు పర్సన్ ఆబ్జెక్ట్. కార్ నేమ్, కలర్, మోడల్, కాస్ట్. ఈ 4 ప్రాపర్టీస్ బిలాంగ్స్ టు వెహికల్ ఆబ్జెక్ట్. సో టోటల్ ప్రాపర్టీస్ బిలాంగ్స్ టు కంబైన్డ్ ఆబ్జెక్ట్. సో ఇది ఈ విధంగా మనం ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అనేది అరేస్ లో యూస్ చేస్తాము, ఆబ్జెక్ట్స్ లో యూస్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకి ఇంకొక అరే తీసుకుందాము. కాన్స్ట్ నెంబర్స్ ఈక్వల్స్ టు సో ఇప్పుడైతే ఇది ఒక అరే తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కాన్స్ట్ 1 2 3. ఈ 3 ఇచ్చేసాను. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా, 3 ఇచ్చాను. ఇంకా 4 5 6 7 8 9 ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటికి 3 డాట్స్ రెస్ట్ అని ఇచ్చానంటే మిగతావి కూడా ఆల్రెడీ నేమింగ్స్ ఇచ్చేసినట్టు అయిపోతుంది. సో ఇప్పుడైతే నెంబర్స్ అని ఇస్తాను. ఇప్పుడు కన్సోల్ చేస్తాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నెంబర్స్. సో ఇప్పుడు అవుట్పుట్ చూడండి, అన్ని ప్రింట్ అవుతాయి. సో చూడండి, 1 2 3 4 5 6 7 8 9. సో అన్ని ప్రింట్ అయ్యాయి. ఎందుకంటే 1 2 3కి ఇచ్చాం మనము నేమ్స్, వేరియబుల్ నేమ్స్. నెక్స్ట్ మిగతా వచ్చేసి రెస్ట్ అని ఇచ్చేసాం. రెస్ట్ లో ఇంకా మిగతా ఉండేవన్నిటికి ఇదే డైరెక్ట్ గా తీసేసుకుంటుంది అనమాట. ఇలా కూడా మనం స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేస్తాము. ఆబ్జెక్ట్స్ కి ఇలాగే యూజ్ చేస్తాము, అరేస్ కి ఇలాగే యూజ్ చేస్తాము. సో ఇది మనం స్ప్రెడ్ ఆపరేటర్ ఇలా యూజ్ చేస్తాము. సో ఇదైతే ఈ రోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.